శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు పనులను విజయవంతంగానైతే మీరు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి రోజుగా ఉండబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ పై అధికారుల నుంచి మీకు మంచి ప్రోత్సాహం అనేది పొందుతారు. ఇక ఎవరితో మీరు మాట్లాడినా కానీ తక్కువగానే మాట్లాడాలి. ఎందుకు అని అంటే దాని ద్వారా మీకు సమయం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి రేపటి రోజున మేషరాశి వారు మాటల పరంగా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి. మీకు దాంపత్య జీవితం అనేది అద్భుతంగా సాగబోతోంది. అలాగే మీరు మీ జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇవ్వడం ద్వారా మీ బంధం బాగా బలపడుతుంది. అదేవిధంగా ఈ మేషరాశి వ్యక్తులకి నూతనంగా వివాహం అయినటువంటి వారికి ఒక మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార వ్యవహారాలలో అనుకూలమైన పరిస్థితులు అనేవి ఎంతో మంచిగా ఉండబోతూ ఉన్నాయి. వ్యాపారాలలో మీరు విజయాన్ని అందుకుంటారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అనేవే ఉండవు. అలాగే పెద్ద వయసు వాళ్లకు చేయిస్తున్నటువంటి శస్త్రచికిత్సలు ఏవైనా ఉంటే గనుక అవి ఈ సమయంలో సక్సెస్ కాబోతూ ఉన్నాయి. ఇక అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చేస్తుండే వారికి ఈ సమయంలో చక్కగా మీ ప్రయత్నం అనేది ఫలించబోతూ ఉంది. మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు తమ ఫ్యూచర్ కోసం ఏదైతే ప్లాన్ వేసుకుంటున్నారో మీ ప్లాన్ ఇప్పుడు తప్పకుండా ఫలించబోతూ ఉంది. ఇక అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల కోసం ఆలోచనలు చేసేవారికి ఇప్పుడు తప్పకుండా సమయం మీకు అనుకూలించబోతోంది. మీ కల నెరవేరుతుంది. ముఖ్యంగా మేషరాశి వారు మీకు నూతన వ్యక్తుల పరిచయం పెరగబోతోంది. అది మీకు కెరియర్ పరంగా మంచి మేలునే కలిగింపజేస్తుంది. అదేవిధంగా మీరు చేసిన పనుల నుండి మీకు రావలసిన డబ్బులు, అలాగే గతంలో ఆగిపోయిన డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందబోతూ ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి ఇప్పుడు అద్భుతంగా సాగుతాయి. మేషరాశి వ్యక్తులకు ఆగిపోయిన డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందబోతూ ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి ఇప్పుడు అద్భుతంగా సాగుతాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ పరిణామాలు మరిన్ని అందుకోవడానికి రేపటి రోజున లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి పఠించడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.